చివరకు మిగిలేది అని ప్రస్తుతం జగన్కి ఒక ఆస్పెక్ట్లో అదృష్టవంతుడు. 40% ఓట్లు ఉన్నాయి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు దాదాపుగా 40 మంది దాకా ఉన్నారు. అదే సందర్భంలో స్థానిక సంస్థలో ఉన్నారు, ఎంపీలు 15 మంది ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. వీళ్ళందరూ మిగిలారు, వీళ్ళని చీల్చి అవతలకి పెట్టుకోవడానికి కూటమి దగ్గర ఖాళీ లేదు. అక్కడ కూటమిలో ఖాళీ లేదు, ఇప్పటికే ఓవర్ఫ్లో ఉంది. కాబట్టి ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలి, బాధ్యతాయుతంగా తయారు చేసుకోవాలి. అందరితో ఇంటరాక్షన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, బట్ ఇంకా భయం. క్యాడర్లోనేమో బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చాలట్లా. ఒక సొంత కార్యకర్తకి దెబ్బ తగిలితే 10 మంది కార్యకర్తలు పరుగులు పెట్టుకొచ్చారు తెలుగుదేశంలో, జనసేనలో. వాళ్ళకి సపోర్టింగ్గా ప్రజా సంఘాల పేరుతో లేకపోతే న్యాయవాదుల సంఘాల పేరుతో బోల్డ్ అంతమంది పరిగెత్తుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఎవరు వస్తున్నారు? ఒక టీం ఎక్కడ సెటరేట్ చేశారు? అది ప్లాన్ చేసుకోవాలి. పరుగులు పెట్టేటటువంటి వ్యవహారం ఉండాలి. మరొక వైపున భవిష్యత్తు వైపుకి ఆశాజనకంగా ఉండేలా స్థానిక ఎన్నికలకి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. అప్పుడు స్థానిక ఎన్నికల్లో కొంత సీట్లు సాధించగలిగితే ఆటోమేటిక్గా ఒక ధైర్యం వస్తుంది, భరోసా వస్తుంది. ఫస్ట్ దాని మీద దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి.